పార్లమెంట్ సభ్యులు సస్పెండ్ చేయని వెంటనే పార్లమెంట్ సభ్యులు సస్పెండ్ చేయని వెంటనే బీజేపీ సర్కార్ కమెంట్ జానకిరామ గారు ధన్యవాదాలు. ఇప్పుడు ఎంసీపీ రాష్ట్ర కార్యదర్శి జి రవి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా ఇండియా కూటమి నుంచి రైతు వ్యతిరేక చట్టాలు ప్రారంభమైనప్పటి నుండి బీజేపీ దేశంలో ఫాసిజాన్ని తీసుకురావడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నది. ఈ ఫాసిజానికి వ్యతిరేకంగా దేశంలో వామపక్ష సెక్యులర్ ప్రజాస్వామిక శక్తులన్నీ ఒక తాటి మీదకి వచ్చి ఈ బీజేపీని పాత్ర వేస్తే తప్ప దేశ ప్రజలకు నిజమైన విముక్తి లేదని చెప్పి ప్రజా పోరాటాలు కొనసాగుతున్నాయో ఆ ప్రజా పోరాటాల్ని అంతకంటే పదునైనటువంటి ఎత్తుగడలతో బీజేపీ అణచివేసేటువంటి కుట్రలకు దిగుతా ఉంది. ఇప్పటికైనా దేశంలో ఉండబడినటువంటి వామపక్ష ప్రజాస్వామిక శక్తులన్నీ ఒక తాడిపైకి వచ్చి ఈ యొక్క పార్లమెంటులో విపక్ష సభ్యులను బహిష్కరించిన భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ పేదవాడి గొంతు వినిపించేవాడు ఉండరు. అసెంబ్లీలో అవకాశం ఉంటే అసెంబ్లీలో అవకాశం లేకపోతే ఈ సమాజం మొత్తాన్ని అసెంబ్లీగా తీసుకుని అసెంబ్లీగా మార్చుకుని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేయవలసిన కర్తవ్యాన్ని పరిపూర్తి చేసేది ఎవరైతే కమ్యూనిస్టులు, వామపక్ష కార్యకర్తలు, ఎర్ర జెండాలు. ఆ క్రమంలోనే ఇవాళ దేశంలో ఒక నిరంకుశత్వానికంటే ఇంకా ఫాసిస్టు పరిపాలన కొనసాగుతూ ఉన్నాయి. మోడీ గారు అలాగే అమిత్ షా గారు ఇద్దరు కూడా ఒక్కరు కూడా ఒకరికంటే ఒకరు తీసుకోవనే పద్ధతుల్లో ఇద్దరు కూడా హిట్లర్, ముస్లింలు వాళ్ళని మించి వాళ్ళిద్దరిని మించినటువంటి నియంత్రణలాగే వాళ్ళు తయారయ్యారు. ఇవాళ కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు గెలుస్తూ ఉన్నారు. ఈ గెలుపు ఎప్పుడు కూడా శాశ్వతం కాదు, అంతిమంగా ప్రజలు గెలుస్తారు. ఈ గెలుపు మన జరిగినటువంటి కొన్ని రాష్ట్రాల్లో ఆ గెలుపుకి సంబంధించి కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఎలా గెలిచారని కూడా పెద్ద అనుమానాలు ఉన్నాయి. చాలా ఈవెన్ అభివృద్ధి చెందినటువంటి బాగా అడ్వాన్స్డ్ దేశాల్లో కూడా ఇవాళ ఈ మన ఓటింగ్ సిస్టమ్, బ్యాలెట్ సిస్టమ్ని తిరిగి తెచ్చుకుంటున్నారు. ఆ విధంగా వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు బతకడం కోసం మొత్తం యంత్రాంగాన్ని మొత్తాన్ని ఎలక్ట్రికల్ ఓటింగ్ మెషిన్స్ని తారుమారు చేస్తున్నారనేది కూడా వాళ్ళ పెద్ద ఎత్తున అనుమానాలు ఉన్నాయి. అది కొన్నిసార్లు గెలుస్తున్నారు కదా ప్రతిపక్షాలంటే వన్ సైడ్గా అన్ని చేయరు, వాళ్ళు లెక్క ప్రకారంగా చేస్తున్నారు. ఆ విధంగా అసలు ప్రజాస్వామ్యాన్ని, ప్రజాతంత్ర భావనల్ని, ప్రజాతంత్ర ఆలోచనల్ని వ్యతిరేకంగా వాళ్ళని అణిచివేస్తూ వాళ్ళని ప్రస్ఫుటంగా ఎలక్షన్లో ప్రతిబింబించకుండా ఉండే విధంగా వాళ్ళు అక్కడ ఎలక్షన్ మ్యాండేట్ తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఉన్నారు. ఆ క్రమంలోనే వాళ్ళ దేశంలో అనేక అంశాలు రోజు రోజుకి అధిగమవుతున్నాయి. అలాగే అనేక చట్టాలని బలవంతాన తమ మందబలంతో మార్చేసుకుంటున్నారు. ఆ చట్టాల్లో కాశ్మీర్ ఇష్యూ ఉంది, లేకపోతే ఇంకా ఇతర అనేక సమస్యలు ఉన్నాయి. తమ మందబలంతో వాళ్ళు ఏమైనా చేసుకుంటూ ఉన్నారు. ఇంకా మతపరమైన ఉద్దేశాలు నేర్పుతూనే ఉన్నారు. పరిశ్రమలు అమ్మేస్తున్నారు. పరిశ్రమని అన్ని శక్తులు కూడా అదాని దొంగతనం బయటపడ్డ తర్వాత కూడా తిరిగి అదానిని మరలా తెరములు తీసుకురావడానికి ఏం చేయాలో ఎన్ని కూడా చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థిక రంగంలో, సామాజిక రంగంలో, రాజకీయ రంగంలో, సాంస్కృతిక రంగంలో, నైతిక రంగాలు ఎందులో కూడా బీజేపీ అనేది ఈ దేశ ప్రజలకు పూర్తిగా వ్యతిరేకంగా అన్నింటిలో కూడా బీజేపీ ఉంది. ఈ పరిస్థితుల్లో ఇవాళ నిన్న జరిగినటువంటి బాంబు అది స్మోక్ బాంబు కావచ్చు, ఎందుకు జరిగిందని బయటకు రావాలి. అసలు వాళ్ళకి వ్యతిరేకంగా జరిగిందా? ఎందుకు సహజంగా ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఎవరన్నా స్మోక్ బాంబ్ ఆ బీజేపీ ఎంపీఏ వాళ్ళకి ఎంపీ పాస్ ఇచ్చారంటున్నారు. ఏ పేరుకైనా కానీ పూర్తిగా బయటకు రావాలి కదా, చర్చించాలి కదా. పార్లమెంట్లో అంత పెద్ద పార్లమెంట్ మీద దాడి జరిగితే దాన్ని మంచిగా చెడా, మీకు వ్యతిరేకంగా, మీకు అనుకూలంగా పాయింట్ రాదు. ఈ దేశానికి అది అనుకూలంగా ఉండాలి. దేశ భద్రత అంతా అక్కడే ఉంటుంది.
దేశంలో ఉన్న ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్, మొత్తం సర్వ యంత్రాంగం అక్కడే ఉంటుంది. ఇవాళ స్మోక్ బాంబులు కావచ్చు, రేపు మరొక టైప్ బాంబులు. అట్లాగే ఈ అభద్రతా భావం, ఈ ఎంపీలకు ఉన్నటువంటి చేతకాంతరం, ఈ ఎంపీలకు ఉన్నటువంటి అజాగ్రత్త, ఈ ఎంపీలకు ఉన్నటువంటి ఈ బీజేపీ ఎంపీలకు ఉన్నటువంటి దేశం పట్ల ఉన్న నిర్లక్ష్యం, దానికి తార్కాలమే ఆయన ఎంట్రీ పాసులు తెచ్చడం జరిగింది. ఇచ్చేవాడు ఎవరు అనేది ఆలోచన ఉండాలి కదా. ఏమైనా ఇచ్చారు, ఇచ్చిన వాడిని పట్టుకోవాలి కదా. పట్టుకుని వాడిని ఎందుకు వేసాడు తెలుసుకోవాలి కదా. తెలుసుకునే హక్కు దేశంలో పార్లమెంట్ సభ్యులకు ఉంటుంది కదా. పార్లమెంట్ సభ్యులు ఏం తప్పు చేశారని మీరు వాళ్ళని నిర్బంధంగా సస్పెండ్ చేస్తారు? ఏం అడగటం తప్ప, ఎందుకంటే విచారణ చేయమని అడగటం తప్ప, అడిగితే తీసి పారేస్తారా? ఇంకొద్ది రోజుల నుంచి కాల్చి పారేస్తారు. ఇది తీసేయటమే కాదు, ఇంకా కొద్దిగా ఎక్కువైతే ఏదో పేరుతో వాళ్ళ మీద అటాకులు చేపించి చంపేస్తారు మీరు. అటువంటి ఫాసిస్ట్ ప్రభుత్వం వాళ్ళు మనకు కనపడుతుంది. చరిత్రలోని ఎప్పుడు లేని విధంగా ఒక బాంబు దాడి జరిగితే ఇది ఏమిటని ప్రశ్నిస్తూ ఇది దీనిపైన విచారణ చేయాలని కోరుకునే నేరంగా చూస్తూ ఎంతమందిని సిగ్గు ఎగ్గు లేకుండా, భయం భద్రత, భయం ఆలోచన లేకుండా, ప్రజలంటే ఎటువంటి భయం కానీ, సమాజం అంటే ఎటువంటి ప్రేమ కానీ లేకుండా ఈ విధంగా మీరు ఒక నియంత్రణలాగా పరిపాలన చేస్తున్నారు. ఈ పాలన ఎక్కువ కాలం కొనసాగదు. ఇవాళ ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం, అసలు విషయం ఏంటో బయటికి రావాలి. ఇవాళ నరేంద్ర మోడీ లేక అమిత్ షా అంటే వాళ్ళకి వ్యతిరేకంగానే ఒకవేళ బాంబులు వేశారా? వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్న తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా బాంబులు వేశారా? ప్రజాస్వామ్య గొంతుని వినిపించాలంటే దేశం మొత్తం అటెన్షన్ డ్రా చేయడానికి ఆనాడు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా బాంబులు వేసినట్టుగా వేశారా? ఇవన్నీ బయటికి రావాలి. బయటికి రావాలంటే విచారణ చేయాలి, తక్షణం సస్పెన్షన్ ఎత్తివేయాలి. ఈ జాతికి ఆయన నరేంద్ర మోడీ, అమిత్ షాలు ఈ జాతికి, దేశానికి క్షమార్పణ చెప్పాలి. అప్పటి వరకు కమ్యూనిస్టులుగా మేము కొద్దిమంది ఉన్నా సరే మా గొంతు వినిపిస్తానే ఉంటాం. ఇవాళ మేము ఉన్న కమ్యూనిస్టులు కొద్దిమంది అయినా సరే కోట్లాది మందికి ప్రతినిధులుగా ఈ దేశవ్యాప్తంగా ఇవాళ మేము పిలిపించాం. ముందు కమ్యూనిస్టులుగా ఇవాళ పిలిపించడం జరిగింది. ఇవాళ ఇండియా కూటమిగా మిగిలిన పార్టీలు కూడా పాల్గొంటా ఉన్నాయి. ఆ విధంగా మా కర్తవ్యాన్ని, మా బాధ్యతలు ఎర్రజెండాలుగా ఈ దేశం పట్ల, ఈ దేశ రక్షణ పట్ల, ఈ దేశ భవిష్యత్తు పట్ల, ఈ దేశ భద్రత పట్ల మా కర్తవ్యాన్ని ఎప్పుడు మేము రుజువు చేస్తాం. మా కర్తవ్యాన్ని నిర్వహించడం మేము ముందు పెట్టాలని ఉంటామని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలతో వస్తాను. థ్యాంక్ యూ. రావుకి ధన్యవాదాలు. కామెంట్ మన ఇస్తున్న కార్యక్రమాన్ని ముగిద్దాం. పార్లమెంట్ సభ్యుల సస్పెన్షన్ వెంటనే, పార్లమెంట్ సభ్యుల సస్పెన్షన్ వెంటనే, పార్లమెంట్ సభ్యుల సస్పెన్షన్ వెంటనే, పార్లమెంట్ సభ్యుల సస్పెన్షన్ వెంటనే. పార్లమెంట్ సెక్యూరిటీ ఇవ్వలేని మోడీ ప్రధానమంత్రి ఈ దేశ ప్రజలకు రక్షణ ఇవ్వగలుగుతాడు అన్నటువంటిది ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఈ రోజుతో చర్చ ప్రారంభం అవుతుంది. ఈ చర్చకి సమాధానం పార్లమెంట్ లో చెప్తారా, బయట చెప్తారా?